తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మాలతీ చందూర్ గారు రచించినటువంటి మధుర స్మృతులు 8వ భాగం. మరి కథలోకి వెళ్దామా? లోపల నుంచి సుందర్ రాజన్ చెల్లెలు ఆ రోజు హాస్పిటల్లో కనిపించిన అమ్మాయి కాఫీ గ్లాస్తో వచ్చింది. స్టీల్ గిన్నెలో కాఫీ గ్లాస్ పెట్టి పట్టుకొచ్చింది. తాగే వచ్చాను అంది నాగమణి మొహమాటంగా. పర్వాలేదు తీసుకోండి అంది ఆ అమ్మాయి నెమ్మదిగా. ఎలా ఉంది మీ కాలు అడిగింది కాఫీ గ్లాసును వంగి నేల మీద పెడుతూ. నొప్పి చేయలేదు, బాగానే నడవగలుగుతున్నాను. ఏది చూపించండి. అతను మోకాలు దాకా పంచె ఎత్తి కాలు ముందుకు జాపాడు. ఫ్రాక్చర్ అయిన చోట చర్మం మీద తెల్లని మచ్చ అక్కడ నొక్కింది వేళ్లతో. అతను చటుక్కున కాలు వెనక్కి లాక్కున్నాడు. నొప్పా? కొద్దిగా అన్నాడు. అందుచేతనే రెస్ట్ ఇమ్మన్నారు. కాలి మీద బరువు మోపకండి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. ఇంట్లో కూర్చుంటే బోరు కొడుతుంది, కాలేజీకి వెళ్తే లాభం లేదు. 15 రోజుల దాకా మీరు నడవటం, పరిగెత్తి బస్సులు పట్టుకోవటం చేయకూడదు. ఎలా ఎలా ఏమిటి, ఇంట్లోనే కూర్చోండి అంది నాగమణి మందలింపుగా. అతను ఇబ్బందిగా అటు ఇటు చూశాడు. తమ్ముడు ఇంకా కుర్చీ గిలకల గిరగిరా తిప్పుతూ శబ్దం చేస్తూనే ఉన్నాడు. ఆ పిల్లవాడి వంక కోపంగా చూశాడు సుందర్రాజన్. లోపల నుంచి అతని తల్లి రాలేదు. చెల్లెలు నిశ్శబ్దంగా కాఫీ గ్లాస్ పట్టుకెళ్ళిపోయింది. హాస్పిటల్లో ఉన్న స్వేచ్ఛ, స్నేహం ఈ పరిసరాల్లో లేవు. ఇక్కడ కొత్తగా ఇబ్బందిగా ఉంది. అతనికి ఏదో చెప్పాలన్న ఆతృత, ఆమెకు వినాలన్న ఉత్సాహం. కానీ ఇద్దరికీ ఇబ్బందిగా ఉంది. లోపల నుంచి ఎవరూ రాలేదు. పక్కకొచ్చిలోని తమ్ముడి కిచకిచ శబ్దాలు ఆగలేదు. ఈ లోపల వీధి తలుపు తోసుకుని సుందర్రాజన్ తండ్రి కృష్ణమాచార్యులు లోపలికొచ్చారు. ఆయన ఒంటి మీద చొక్కా లేదు. చేతిలో సంచి, పై పంచెతో మొహం మీద చెమట తుడుచుకుంటూ, డాక్టర్ అమ్మగారా? ఆ పిలుపులో కొంచెం వెక్కిరింపు, ఉదాసీనత. ఎలా ఉందో చూద్దామని వచ్చాను. వాడికే మహారాజులా ఉన్నాడు. అమ్మా, ఆ లారీ వాళ్ళ కేసు ఎప్పుడవుతుంది? ఒక 5,000 ఇస్తారా అడిగాడు ఆయన. నాకు ఆ విషయాలు తెలియవండి అంది నాగమణి ఇబ్బందిగా. మీరు కూడా రాసివ్వండి. ఒక 5,000 దాకా మాకు ఖర్చు అయిందని రేపు కోర్టులో. అలాంటివి మేము ఇవ్వకూడదు, మా పని వైద్యం చేయటం దాకే అంది నాగమణి. మొళ్ళ మీద కూర్చున్నట్టుంది. ఎందుకు వచ్చానరా బాబు అని అనుకుంటోంది మనసులో. అమ్మాయి కాఫీ పంపమను కేకేశాడు కృష్ణమాచార్యులు. ఆవిడ తాగారు నాన్న అన్నాడు సుందర్రాజన్. నాకు ఏమేవో కాఫీ అంటూ మళ్ళీ కేకబెట్టాడు. హాస్పిటల్లో పిల్లిలాగా భయం భయంగా చేతులు నలుపుకునే ఈ మనిషి ఇక్కడ పులిలాగా గాండ్రుమంటున్నాడు. నాగమణికి ఆశ్చర్యంగా ఉంది ఇంటి పద్ధతులు. తన తండ్రి ఎప్పుడు ఇలా గట్టిగా అరవడు. అసలు ఆయన కాఫీ పెట్టమని ఎవరిని అడుగుతాడు? తనే పెట్టిస్తాడుగా. మీరు పెద్ద డాక్టర్ గారికి చెప్పి ఆ లారీ వాళ్ళ చేత త్వరగా డబ్బిప్పించే ఏర్పాటు చేయించండి. చాలా ఖర్చు అయిపోయింది, బీదవాళ్ళం. కోర్టు కేసు అంటే చాలా రోజులు పడుతుందంట. మళ్ళీ అదే పాట అందుకున్నాడు. కాఫీ గ్లాస్ కింద పెట్టి అదే చేత్తో బొడ్లోని పొడుంకాయ చేతిలోకి తీసుకుంటూ. నాగమణి జవాబు చెప్పటం అనవసరం అనుకుని కుర్చీలోంచి లేచింది వెళ్ళటానికి అని. సుందర్రాజన్ ఆమె వంక నిస్సహాయంగా బాధగా చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో వేడుకోలు. అప్పుడే వెళ్ళిపోతున్నారా అన్న ప్రశ్నలు. అతని కళ్ళు ప్రతిసారి ఆమెను కదిలిస్తూ ఉంటాయి. వెళ్ళొస్తాను, ఎలా ఉన్నారో చూసి వెళ్దామని వచ్చాను సంజాషి చెప్పుకుంటున్నట్టుగా మరోసారి అంది. ఏమేవో డాక్టర్ అమ్మ వెళ్ళిపోతుంది మళ్ళీ కేకబెట్టాడు. ఆమె వంటింటి గుమ్మంలోనే నిల్చుంది. గడప దాటి బయటికి రాలేదు. అంతా బాగున్నారా అడిగింది. తన వాళ్ళంతా ఆమెకేదో తెలిసినట్టు. వెళ్ళొస్తాను అంటూ బయటికి నడిచింది. అతను గుమ్మం దాకా వచ్చాడు. నెమ్మదిగా నడుస్తూ వీధి అరుగుల దగ్గర ఒక్క క్షణం సేపు నిల్చుంది. ఏదో చెప్పాలని. ఇద్దరి ప్రయత్నం, మాటలు రాలేదు. అతను ఒక కవర్ చేతిలో పెట్టాడు. ఏమిటది అన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూసింది. అతని కళ్ళు చిన్నగా ఉండే ఆ కళ్ళు మొహమాటంగా నవ్వుతున్నాయి. మొదటి రోజున నిస్సహాయంగా సైలెంట్గా బాధపడ్డాడే తప్ప సహాయం అర్థించలేదు. అయితే ఈరోజు తాము అపరిచితులు కారుగా, అందుకే ఉత్తరం ఇచ్చాడు. కవర్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని. రేపు ఆదివారం అంది ఏదో అనాలని. అవును, మీరు హాస్పిటల్కి రారు కదా. ఎల్లుండి అంటూ వెనక్కి తిరిగి ఇంటి తలుపు వైపుకు చూశాడు. ఎవరైనా వింటారేమో అన్నట్టు. సో వెళ్ళొస్తాను, కాలుకి స్ట్రెయిన్ ఇవ్వకండి, బీ కేర్ఫుల్ అంటూ బయటికి నడిచింది.
ఈసారి వచ్చిన వీధి నుంచి కాక కపాలేశ్వరుని కొలను వైపు నుంచి నడుచుకుని బస్ స్టాప్కి చేరుకుంది. అప్పుడప్పుడే చీకట్లు పడబోతున్నాయి. కపాలేశ్వరుని కోవెల ముందున్న కోనేటి గట్టున గుంపులు గుంపులుగా బ్రాహ్మణులు కోనేటి గట్టు మీద పిట్టగోడ మీద సంచీలతో పంగనామాలు, విభూది రేఖలు, పంచకట్లు, పిలకలు, నున్నగా ఉన్న గుళ్ళు, ముడి వేసుకున్న వసార తలలు. ఇంతమంది బ్రాహ్మణుడు ఇలా గుమిగూడటం నాగమణి ఎప్పుడూ చూడలేదు. సుందర్రాజన్ అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆనాడు అన్న మాటలు. మీరు ఎప్పుడైనా కపాలేశ్వరుని కోవెలకు వచ్చారా అని అతను అడిగాడు. వచ్చాను, ఇప్పుడు చూస్తున్నాను అనుకుంది నాగమణి. బస్ స్టాప్కి చేరుకునేటప్పటికి ఎలక్ట్రిక్ లైట్లు వెలిగాయి. దూరాన్నించి కోవెల శిఖరం మీద ఉన్న ఓం అన్న అక్షరం దీపాల కాంతితో కనిపిస్తోంది. ఆలయ గోపురం చుట్టూ పైనుంచి కింద దాకా ఎలక్ట్రిక్ బల్బులు, దీపాలు, తోరణాలుగా వేళ్లాడుతున్నాయి. ఈ పరిసరాలు కొత్తగా దీపాల కాంతిలో విచిత్రంగా ఉన్నాయి. పైన దేదీప్యమానంగా వెలుగుతున్న ఆలయ గోపురం కింద అసహ్యంగా మలమూత్రాలతో నిండి ఆలయ ప్రాకారాన్ని అంటిపెట్టుకున్నటువంటి వీధులు. తనెక్కాల్సిన బస్సు రాలేదు. నాగమణి ఎలక్ట్రిక్ దీపం కింద కూర్చుని బ్యాగులోంచి కవర్ తీసింది. లిప్తపాటు కవర్ విప్పే ముందు కవర్లో ఏముంటుంది అన్న సందేహం. ఉత్తరం. తనకు రాసిన మొదటి ఉత్తరం. ఏం రాసుంటాడు? నా హృదయమణి. ఉలిక్కిపడింది ఆ మొదటి వాక్యం. ఆ సంబోధన చదివి, నువ్వు ఈ పూట వస్తావు, నా కోసం వస్తావని నా మనసు పదే పదే చెప్తోంది. ఎంతో ఉత్సాహంగా వచ్చిన నీకు మా ఇంట్లో ఎటువంటి స్వాగతం లభిస్తుందో కూడా నాకు తెలుసు. మా వాళ్ల తరపున నేను క్షమార్పణలు చెప్పుకుంటున్నాను. ఇది ఇల్లు కాదు, బందికానా. ఎవరికీ మాట్లాడే స్వతంత్రం కానీ, మనసులోని మాట చెప్పుకోగల స్వేచ్ఛ కానీ లేని చెరసాల ఈ ఇల్లు. నువ్వు వచ్చినా ఇక్కడ నేను ఒక్క మాట కూడా మాట్లాడలేను. ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ నువ్వు రావాలి అని నా మనసు గోల పెడుతోంది. వస్తావు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేని అశక్తుణ్ణి. రేపు ఆదివారం నాగేశ్వరరావు పార్కుకి రా. అక్కడ చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎలాగో అలా 4:30 కల్లా అక్కడికి చేరుకుంటాను. రిక్షాలో వస్తాను. కాలుకు శ్రమ లేకుండా. తప్పకుండా రా. నీతో మనసు విప్పి మాట్లాడక, నీ పక్కన కూర్చుని కబుర్లు చెప్పక నేను బతకలేను. నీకు దూరంగా ఉండలేను. 4:30కి తప్పకరా. నీకోసం నిరంతరం ఎదురు చూసే నీ సుందరరాజన్. నాగమణికి ఆ ఉత్తరం చదువుతుంటే కొత్తగా నూతన ప్రపంచపు గవాక్షం ముందు నిలబడినట్టుగా ఉంది. తననింతవరకు తనకి ఎవరూ ఉత్తరాలు రాయలేదు. అందులోనూ మగపిల్లలు ఎవ్వరూ అసలు రాయలేదు. ఇది ప్రేమలేఖ. అతను తనను ప్రేమిస్తున్నాడా? తను కూడా అతన్ని ప్రేమిస్తోందా? అసలు ప్రేమ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? అన్నీ ప్రశ్నలే, అన్నీ సందేహాలే. ఒకటి మటుకు నిర్ధారణైన సత్యం ఏమిటంటే అతన్ని చూడకుండా తను ఉండలేదు. అతన్ని రోజూ చూడాలి. బస్సు వచ్చింది. నాగమణి బస్సు ఎక్కేసింది తోసుకుంటూ. ఇక నాన్న, పళ్ళెంలో పెట్టిన కూర అన్నం కెలుకుతూ పిలిచింది నాగమణి. ఏమిటమ్మా? నోట్లో పెట్టుకోబోతున్న ముద్ద అలాగే పట్టుకుని అడిగాడు మొదలయ్యారు. నాన్న, నా మీద కోప్పడవు కదా అడిగింది. దేనికి తల్లి? కారణం లేకుండా నేను ఎప్పుడైనా కోపడ్డానా? లేదు, అందుకే భయంగా ఉంది. ఏం చేసావని, దేనికి భయపడుతున్నావు అడిగాడు మొదలయ్యారు. ఆయన కూతురులో వస్తున్న మార్పును గమనిస్తూనే ఉన్నారు. ఈ మధ్య తన మణిగా కాక దూరంగా కొత్త దానిలా ప్రవర్తిస్తోంది. ఏదో తన లోకంలో తానున్నట్టుగా తక్కువ మాట్లాడుతోంది. పూర్వంలాగా అన్ని సంగతులు తనకి చెప్పటం లేదు. డబ్బు ఖర్చు ఎక్కువ అవుతోంది. మధ్య 10-20 కావాలని అడిగి తీసుకెళ్తోంది. 3 రోజుల క్రితం 100 రూపాయలు కావాలని అడిగి తీసుకెళ్ళి అవసరం రాలేదంటూ మళ్ళీ తెచ్చి ఇచ్చేసింది. ఒక్కొక్కసారి మణి, నువ్వేం చేస్తున్నావు, ఎవరి కోసం ఖర్చు చేస్తున్నావు అని అడగాలనిపించేది. జవాబు చెప్పకపోతే, అబద్ధం చెప్పి తప్పించుకుంటే, నా ఇష్టం అంటే ఇలా రకరకాల ఆలోచనలు వచ్చేవి. ఆయన భార్య బ్రతికున్న రోజుల్లో కూతురుని ప్రతి విషయంలో ఖండించద్దని, నాగమణి ప్రతి కదలికను అనుమానాస్పదంగా చూడొద్దని వాదిస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆయనకు కూడా నాగమణి గురించిన అనేక అనుమానాలు, ప్రశ్నలు వస్తున్నాయి. అయితే నోరు తెరిచి అడగలేకుండా ఉన్నాడు. నాన్న, నేనెవరితోనన్నా స్నేహం చేస్తే మీకు కోపం వస్తుందా? అదేం ప్రశ్న అమ్మా? నీ స్నేహితుల మీద నాకెందుకు కోపం వస్తుంది? తిరిగి ప్రశ్నించాడు. అది కాదు నాన్న, నేను ఎవరినైనా ఇష్టపడతాననుకో,
మొదలయ్యారు ఉలిక్కిపడ్డాడు. నాగమణి సూటిగా చెప్పేస్తోందా? ఏం చెప్తుంది? జవాబు చెప్పకుండా ఉండిపోయాడు. నాన్న, వింటున్నాను. నాకు ఒక అతనంటే జాలి కలుగుతోంది. అతనికి సహాయపడాలనిపిస్తోంది. మాటలకి తడుముకుంటోంది. మీ హాస్పిటల్ పేషెంటా? అవును నాన్న. ఇన్నాళ్ళ నుంచి మీకు సూటిగా చెప్పలేకపోయాను. అబద్ధం చెప్పాను. నువ్వు అబద్ధం కావాలని చెప్పలేదమ్మా. నిజం చెప్తే నాకు కోపం వస్తుందని భయపడ్డావు అన్నాడు నిదానంగా. తండ్రి వంక కృతజ్ఞతతో చూసి, నాన్న, నా మీద కోపమా అడిగింది నాగమణి. నువ్వేం చేసావని? అతనెవరు? నువ్వేం సాయం చేయాలనుకుంటున్నావు అడిగాడు మొదలయ్యారు. ఆయన గుండెల్లో సముద్ర ఘోష. తను ఇంత ప్రేమగా శ్రద్ధగా ప్రాణం కంటే మిన్నగా పెంచిన ఈ కూతురికి చదువు ఉద్యోగం ఈ రెండూ తృప్తినివ్వటం లేదు. ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతోంది. దానికి స్నేహం అని పేరు పెడుతోంది. నాన్న, అతను చాలా మంచివాడు. అన్ని ప్రేమలు ఇలాగే మొదలవుతాయి. అందరి ప్రేమికులకు ఎదుటివారు మంచివారులాగే కనిపిస్తారు. అన్ని ప్రేమ కథలు ఇలాగే ఆరంభం అవుతాయి. మంచివాడు కాదని నేనన్నానా? ప్రశ్నించాడు మొదలయ్యారు. వాళ్ళు చదువుకోనివ్వటం లేదు. అతనికి ఎంబీఏ చదవాలని చాలా పట్టుదలగా ఉంది. ఎందుకు చదువుకోనివ్వటం లేదు? డబ్బు లేకనా? డబ్బు ఒక్కటే ముఖ్య కారణం కాదనుకుంటా. మరి వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు. అతను చదువుకోవటానికి నీ మీద ఇష్టం లేకపోవటానికి సంబంధం ఏమిటి? అది కాదు నాన్న. అతనికి మేనమామ కూతుర్ని చేయాలని, పూజారి పని అప్పగించాలని. వాళ్ళు బ్రాహ్మణుల గబాలను అడిగాడు మొదలయ్యారు. వాళ్ళు తరతరాల నుంచి గుళ్ళో అర్చకులుగా ఉన్నారట. వాళ్ళ నాన్న పేరు కృష్ణమాచార్యులు. అతని మీద తల్లిదండ్రులు ఇద్దరికీ ప్రేమ లేదు. మధ్య కొడుకు కాబట్టి ఇద్దరికీ అక్కర్లేదు అంది గబాలన. ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు? తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉండదని, పిల్లలు వాళ్ళకి అక్కర్లేదని అనుకోవటం చాలా పొరపాటు. అలా కాదు నాన్న. అమ్మ కంటే నువ్వు నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తావు. మణి, ఎప్పుడూ లేని గట్టిగా కోపంగా అరిచాడు మొదలయ్యారు. నాగమణి హడలిపోయినట్టుగా కంగారుగా చూసింది. కూతురు మొహం చూసి తను అలా అరిచి ఉండకూడదనుకుని సర్దుకుని నిదానంగా చెప్పడం మొదలెట్టాడు. చూడు మణి, ఇలాంటి అభిప్రాయాలు ఎవరి చెప్పినా నమ్మకు. అమ్మ నాకంటే నిన్ను 1000 రెట్లు ఎక్కువ ప్రేమించేది. ఎటొచ్చి కొందరికి ఆ ప్రేమ ఎలా చూపించాలో తెలియదు. కేకలేసి సరిదిద్దాలి అనుకున్న వాళ్ళంతా ప్రేమించడం లేదు, తక్కువ ప్రేమిస్తున్నారు అనుకోవటం తప్పు. మీరు చిన్నపిల్లలు. మీ మంచి చెడ్డలు మాకు తెలుసు. మీకంటే మాకే బాగా తెలుసు అనుకుంటాం. అలా అనుకుని ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఈ మార్గాన పయనించు, అలా వెళ్ళకు అంటాం. అంత మాత్రాన ప్రేమను ఎక్కువ తక్కువలని త్రాసులో వేసి తోచకూడదు. అమ్మ గురించి అలా అన్నానని కోపం వచ్చిందా నాన్న? అమ్మ విసుక్కుని కోపం చేసేది. నువ్వెప్పుడు ఏమీ అనవు, అందుకనే అన్నాను. ఈరోజు నువ్వు చెప్పిన విషయాలు నాకు నచ్చక నిన్ను కేకలేస్తాననుకో. అతనితో నీకెందుకు? వాళ్ళ గొడవలు వాళ్ళవి, నువ్వు కల్పించుకోకు, నీ చదువు నువ్వు చూసుకో అంటాననుకో. అప్పుడు నాకు నీ మీద ప్రేమ లేదని అనుకుంటావా? ప్రేమ లేకపోబట్టి నిన్ను ఆజ్ఞలు పెడుతున్నాను అనుకుంటావా? చచ్చ, అలా ఎప్పుడూ కాదు నాన్న. అంచేత మొదట నీ ఫ్రెండ్ ఆర్గ్యుమెంట్ తప్పు. ఇది వరకు ఒకసారి భారతంలోని కథ గురించి నన్ను అడిగినప్పుడే అనుకున్నాను నువ్వు వక్ర మార్గాన్ని ఆలోచిస్తున్నావని. ఇంతకీ అతను చదువుకోవటానికి ఏమిటి సమస్య? కాలేజీలో చేరాడా? చేరాడు. మరి కాలు ఫ్రాక్చర్ అయింది, 15 రోజులు ఇంట్లో ఉండాలి. మంచిదే, చదువుకోవచ్చు కదా. కానీ చెప్పు, నీ మనసులో ఉందేమిటో సూటిగా చెప్పు. వాళ్ళకి అతను నాతో మాట్లాడటం, ఇంటికి రావటం ఇష్టం లేదు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను. ఎన్నిసార్లు? ఈ సాయంత్రం వెళ్ళాను. హాస్పిటల్లో చాలా చనువుగా మాట్లాడేవాళ్ళు, కానీ ఈరోజు ఎలాగో ఉన్నారు. ఎవరు? అతను కూడానా? అతను కాదు. అతను నన్ను చూడకుండా ఉండలేడు. కానీ వాళ్ళ అమ్మ నాన్న ఒక మాదిరిగా ఉన్నారు. అసలు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళటమే తప్పు. అసలు ఎందుకు వెళ్ళావు? వాళ్ళు రమ్మన్నారా? తీవ్రంగా ఉంది తండ్రి కంఠం. అతను రమ్మన్నాడు. నువ్వు చదువుకున్న దానివి, ఆడపిల్లవి, పెళ్ళిగాని దానివి, అలా వెళ్ళటం నీకు తప్పనిపించలేదా? బయలుదేరేటప్పుడు ఇవేమీ తోచలేదు. అక్కడికి వెళ్ళాక కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఇక నుంచి వెళ్ళకు.
అన్నాడు మొదలయ్యారు ఫైనల్ తీర్పు ఇచ్చేసినట్టుగా. నాగమణి తలెత్తలేదు. తండ్రి ఇలా ఖచ్చితంగా అనేస్తాడని ఊహించలేకపోయింది. ఎదురు చూడని ఆయన తీర్పుకి తెల్లబోయింది. తండ్రి సుందర్రాజన్ ఇక మీదట కలుసుకోవద్దంటున్నారు. ఎలా? అతన్ని చూడకుండా ఎలా? నాన్న అంది బెరుగ్గా. చెప్పు అన్నాడు. ఆ కంఠం కరుకుగా ఉంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను. మంచిది, అలా మాట కట్టుబడుండు. నువ్వు ఈ చిన్న చిన్న ప్రలోభాలని జయించాలమ్మా. ఇంకో సంవత్సరంలో డాక్టర్ అయిపోతావు. హాయిగా మంచి ఉద్యోగం చేసుకుంటూ నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు. నాగమణికి తండ్రి మాటలు బుర్రలోకి జొరబట్టం లేదు. అతని ఉత్తరం బ్యాగులోని అతని ఉత్తరం గురించి తండ్రికి చెప్పాలా వద్దా? చెప్తే వద్దంటాడేమో, వెళ్ళొద్దంటాడేమో. రేపు సాయంత్రం అతన్ని కలుసుకోబోతున్నాను. చాలా సంగతులు చెప్పాలి. రమ్మని రాశాడు. ఎక్కడ కలుసుకుంటారు? పార్కుల్లోనా, బీచ్ ఒడ్డున? ఎక్కడికి రమ్మన్నాడు? ఆయన కంఠం తీవ్రంగా తీక్షణంగా ఉంది. నాగేశ్వరరావు పార్కుకి రమ్మన్నాడు. అక్కడ మాట్లాడుకుంటాం. నేను వెళ్తున్నాను అంది నాగమణి దృఢంగా. అంత ధైర్యంగా ఏనాడు తన అభిప్రాయాలను వెల్లడించలేదు నాగమణి. ఆ మాటలు అన్న తర్వాత తండ్రి మొహంలోకి చూసే ధైర్యం లేకపోయింది. పళ్ళెల్లో చేయి కడుక్కొని లేచి వెళ్ళిపోయింది. టేబుల్ ల్యాంప్ స్విచ్ ఆన్ చేసి ఎనాటమీ బుక్ తెరిచింది. అక్షరాలు కనపడటం లేదు, వరసలు కనపడటం లేదు. తండ్రి తన వెనక గదిలోకి వస్తాడా? వచ్చి ఈ విషయం ఇంకా సాగదీస్తాడా? వాద ప్రతివాదాలు, ఘర్షణ సాగుతాయా? తండ్రిని ఎలా ఎదిరించగలుగుతోంది? ఆయన మాటలను కాదన శక్తి తనకెక్కడి నుంచి వస్తోంది? తనకింత ధైర్యం ఎలా వచ్చింది? బయలుదేరుతుంటే అతను ఉత్తరం అందిస్తూ చూసిన చూపు, ఆ కళ్ళలోని మోమాటం, వేడుకోలు మర్చిపోలేకుండా ఉంది. అతన్ని తను వదలలేదు. అతనికి తను సాయం చేస్తుంది. అతనితో స్నేహం పొడిగించుకుంటూ పోతుందే తప్ప తండ్రి చెప్పినట్టుగా తుంచి వేసి దూరానికి వెళ్ళిపోదు. మరునాడు ఉదయం లేచినప్పటి నుంచి నాగమణికి భయంగానూ సిగ్గుగానూ ఉంది. ఆ రోజు ఆదివారం అంచేత తప్పనిసరిగా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. తండ్రితో ఒక్క మాట మాట్లాడలేకపోయింది. ఏదో తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది ఒక్క క్షణంలో. మరుక్షణంలో నేనేం చేశాను? ఉన్న నిజం చెప్పేశానుగా అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటోంది. తండ్రి చాలా ముభావంగా ఉంటున్నాడు. కాఫీ తాగేసి తన చీరలు రెండు తుక్కుని గంజి పెట్టుకుని ఆరేసింది. తలకు చమురు పెట్టుకుని తల రుద్దుకుని స్నానం చేసింది. తన రూములో అల్మరా దులిపి పుస్తకాలన్నీ మళ్ళీ సర్దింది. అయినా 12 అవ్వలేదు. తండ్రి తనను వెళ్ళొద్దు అని కేకలేస్తే ఆయన ఎలా కన్విన్స్ చేయాలో మనసులో తగిన ఆర్గ్యుమెంట్ సిద్ధం చేసి ఉంచుకుంది. కానీ ఆయన ఏం అడగలేదు. మొదలయ్యారు ఒక రకమైన నిస్సహాయ పరిస్థితిలో ఇరుక్కుని ఉన్నాడు. కూతురు ఇలా ఎవరో అబ్బాయి పట్ల ఆకర్షణ పెంచుకోవటం ఇష్టం లేదు. ఇది ఏ పరిస్థితులకు దారితీస్తుందో అని భయంగా ఉంది. కానీ వయసులో ఉన్న పిల్లలు ఆడవాళ్ళైనా మగవారైనా ఈ మాదిరి ఆకర్షణలకు లోనవటం సహజం. దాన్ని ఎవరు ఆపలేరు. ఈ సమయంలో తను కేకలేసి భయపెట్టి కూతురిని తన దారికి తీసుకురాలేనని, ఈ పరిస్థితుల్లో తన భార్యలాగా కఠినంగా ప్రవర్తించలేనని ఆయనకి తెలుస్తోంది. ఎప్పుడూ లేదు. కానీ ఈ 3 ఏళ్ల కాలంలో కంటే ఈ రోజున ఆయనని భార్య మరణం, ఆమె లేని లోటు, ఆమె దూరదృష్టి పదే పదే జ్ఞాపకం వచ్చింది. ఏ వయసులో ఏ ముచ్చట ఆ వయసులోనే జరగాలన్న ఆమె మాటలు నిజమేనేమో. మణికి పెళ్లి చేస్తుంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ఈ బాధ్యత తన నెత్తిన పడుండేది కాదు. మణికి కూడా పెళ్లి చేసుకోవాలని ఉంటుందని, దానికి కూడా తోడు కావాలని, ప్రేమించే హృదయం ఉంటుందని తనకెందుకు తట్టలేదు? చదువుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. చదువు తప్ప మనిషికి ఇంకేం అక్కర్లేదు అని తను అనుకున్నాడు. ఆడదానికైనా మగవాడికైనా చదువు ఒక్కటే చాలదు. చదువు విజ్ఞానాన్ని ఇవ్వచ్చు. చదువు వల్ల పెద్ద పొజిషన్ లభించవచ్చు, గొప్ప డాక్టర్ అవ్వచ్చు. కానీ ఇవి కాక ఇంకా కావాలి. వీటితోనే మనిషి తృప్తిపడి ఊరుకోడు. మొదలయ్యారు తన గురించి తాను కూడా ఆలోచించుకోవటం మొదలెట్టాడు. తనకి 20 ఏళ్లకి పెద్దలు పెళ్లి చేశారు. పెళ్లి నాటికి తన భార్యకు 13 ఏళ్ళు. పెళ్ళైన 6 నెలలకి ఆమెను తను కాపురానికి తీసుకొచ్చాడు. కొట్టు నుంచి ఇంటికి వచ్చేటప్పటికీ సాయంత్రాలు తన కోసం భార్య కనిపెట్టుకుని ఉంటుందని ఎంత ఉత్సాహంగా వచ్చేవాడు. పెద్దల చాటు కాపురమైనా తమ చిన్న గది, తమ ఏకాంతం ఇవన్నీ తనకు ఉత్సాహాన్ని, తెలియని ఒక రకమైన ఆత్మధైర్యాన్ని ఇచ్చేవి. భార్య, అత్తపోరు, మామగారి కట్టుబాట్లు నేరాలుగా ప్రతిరోజు చెప్పినా ఆమె అలా చెప్పుకోవటంలో, తను ఓదార్చడంలో ఎంతో తృప్తి ఉండేది. ఆమెకు తనుగాక మరింకెవరున్నారు? తాము ఒకరికొకరం అని, ఇద్దరం శరీరాలు వేరైనా మనసులు ఒకటని, మనసులో మాట చెప్పుకునే తోడు నీడ దొరికిందని ఇద్దరు అనుకునేవారు.
ఇప్పుడు మణికి 22వ ఏడు. ఈ వయసులో మణికి మట్టుకు అటువంటి ఆలోచనలు రావా? తండ్రిగా తను ప్రేమించవచ్చు, అన్ని సౌకర్యాలు సమకూర్చచ్చు, చదువు చెప్పించచ్చు. కానీ ఆ వికసించే హృదయంలోని ఆరాటం తను ఎలా తీర్చగలడు? వయసులో ఉన్న ఆమె హృదయం మరొక యువ హృదయాన్ని కోరుతోంది. మరో వ్యక్తి సాన్నిహిత్యాన్ని అభిలషిస్తుంది కాబోలు. మొదలయ్యారు ఉలిక్కి పట్టాడు. మరో వ్యక్తి సాన్నిహిత్యాన్ని కోరుతోంది అంటే ఈ స్నేహం ఎంత దూరం వెళ్ళింది? ఇది ఒక్క ఆకర్షణేనా? మణి తప్పటడుగు వేయలేదు కదా. చచ, తన అచ్చు తన భార్యలాగానే ఆలోచిస్తున్నాడు. కాలు ఫ్రాక్చర్ అయి పక్క మీద ఉన్న ఆ పిల్లవాడి గురించి ఇలా ఆలోచించడం న్యాయం కాదు. ఇది కేవలం జాలి మట్టుకు అయి ఉంటుంది. ఈ పరిస్థితిలో మణిని వెళ్ళొద్దని ఒత్తిడి తీసుకురాడు. తను వద్దు అని బలవంతాన్ని ఆపితే తప్పకుండా దొంగతనంగా చెప్పకుండా కలుసుకోవచ్చు. అలాంటి స్థితి రాకుండా ఉండటం మంచిది. మధ్యాహ్నం 3 గంటల దాకా తండ్రి కూతుళ్ళిద్దరూ లోన మదన పడుతూనే ఉన్నారు. 3ంటికి నాగమణి కాఫీ తాగి మొహం కడుక్కుని ఇస్త్రీ చీర కట్టుకుని వెళ్ళటానికి తయారైంది. ఆమె బ్యాగులో 12 రూపాయలు ఉన్నాయి. అంచేత బస్ ఖర్చులకు అడగక్కర్లేదు. చెప్పులేసుకుని వెళ్ళొస్తాను నాన్న, చీకటి పడకుండా వచ్చేస్తానంటూ చెప్పి బయటికి వెళ్తున్న కూతుర్ని చూస్తే మొదలయ్యారికి కోపం వచ్చింది. మణి తనని ఎదిరించి తన మాట లెక్క చేయకుండా వెళ్తోంది అని తాత్కాలికంగా మనసులో ముల్లుగుచ్చుకున్న తనని తాను కంట్రోల్ చేసుకుని పర్సులోంచి 10 రూపాయలు తీసి కూతురికి ఇవ్వబోయాడు. నాగమణి కొంచెం తడబడింది. తను చేస్తున్న పనికి తనే సిగ్గుపడింది. ఇంత మంచి నాన్నని, తన గురించి ఇంత ఆలోచించే తండ్రి వెళ్ళొద్దు అన్నప్పుడు వినకుండా వెళ్తోంది. మనసులో గిల్టీగా ఉంది. నాన్న అంటూ గుమ్మంలో చెప్పులు విడిచి వెనక్కొచ్చి గట్టిగా తండ్రిని వాటేసుకుని చిన్న పిల్లలాగా ఆయన గుండెల మీద తల దాచుకుంది. బాల్యంలోనే కాదు, తండ్రి మీద అమితమైన ప్రేమ కలిగినప్పుడు నాగమణి ఇలాగే గుండెల మీద తలపెట్టుకుని గారాలు పోతుంది. నాన్న, నీ కోపం తెప్పిస్తున్నాను కదూ, కష్టం కలిగిస్తున్నాను కదూ, అన్నీ తెలిసి ఎందుకు చేస్తున్నావమ్మా అడిగాడు ప్రేమగా. నాకు వెళ్ళాలనుంది, అతన్ని చూడాలనుంది. అయితే వెళ్ళు, కానీ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోనని మాటివ్వు. అదేమిటి నాన్న, నేనెందుకు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ప్రశ్నించింది. కూతురు నిజంగా అమాయకంగా అడుగుతుందా? లిప్తపాటు సందేహం. నువ్వు చిన్నపిల్లవి, ఉద్రేకంలో పడి ఏమీ చేయనని మాటివ్వు. అతను ఏం మాట్లాడాడో నాతో దాచకుండా చెప్తావా అడిగాడు మొదలయ్యారు. నాగమణికి ఇబ్బందిగా ఉంది. అతను ఏం మాట్లాడతాడు? తామిద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. తన చేతిని అనేకసార్లు అతను తన చేతుల్లోకి తీసుకున్నాడు. గడ్డం నీకోసం గీసుకున్నానన్నాడు. నిన్ను చూడందే ఉండలేనంటున్నాడు. నువ్వు లేనిదే నాకు బతుకు లేదంటున్నాడు. ఇవన్నీ తండ్రికి ఎలా చెప్పటం? అసలు అతను మాట్లాడిన మాటలు, తమ కబుర్లు తర్వాత చాలా మటుకు జ్ఞాపకం ఉండవు. అతను మాట్లాడుతున్నంతసేపు సరదాగా ఇంకా ఇంకా వినాలని ఉంటుంది తప్ప ఏం మాట్లాడాడో అన్నది జ్ఞాపకం ఉండదు. మరి ఈ భాగం ముగిద్దామా? థ్యాంక్ యూ.